అబ్బాయి చేపలు పడుతూ ఉన్నాడు. అదే దారిలో ఒక ఆమె వెళ్తూ ఉంది. ఆ బాబును చూచి, బాబు ఆ చిన్న చేపలు నీకు ఏమన్నాయి, ఎందుకని ఆ చిన్న చేపలను పడుతున్నావు అని అన్నది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, ఆ చేపలు నోరు తెరవకపోతే నేను ఎందుకు పట్టుకుంటాను, నోరు తెరిచాయి కాబట్టి నేను పట్టుకున్నాను. ఈ మాటలు విన్న ఆమెను గురించి అన్నాడా, చేపల గురించి అన్నాడా, అయోమయ పరిస్థితుల్లో ఆలోచించుకుంటూ వెళ్ళిపోయింది. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఆ చిన్న నాలుక ఎలాంటిదో తెలుసా? ఈరోజు మనము నాలుక అనే మాట మీద కొన్ని విషయాలు తెలుసుకుందాం. చిన్న నాలుక ఎలాంటిదంటే నిప్పు రవ్వ లాంటిది, అగ్గి పుల్ల లాంటిది. చిన్నదైన పెద్ద అడవిని తగిలిపెడుతుంది ఆ చిన్న పుల్ల. అలాగే మన నోరు కూడా అలాంటిదే. మనం చెప్పే మాటలు నిత్యం కూడా మన అదుపులో ఉండాలి. ఒకవేళ మన మాటలు మనలో ఉన్నప్పుడు మన అదుపులో ఉంటాయి. మన నోటి నుండి దాటిపోయిన తర్వాత ఆ మాటల్లో మనం బానిసలు అయిపోతాం. నాలుక అదుపులో ఉంచగలిగితే మన శరీరం అంతా అదుపులో ఉంటుంది. శరీర అవయవాలలో నాలుకను అదుపు చేయుట అతి కష్టం, ఎవరికీ సాధ్యం కాదు. నాలుకను అదుపులో చేయగలిగిన వాడు తన జీవితాన్ని, తన కుటుంబాన్ని, తన బ్రతుకును అదుపులో పెట్టుకుంటాడు. పెద్ద గుర్రాన్ని చిన్న కళ్ళెముతో అదుపులోనికి తెస్తాం. పెద్ద ఓడను చిన్న చుక్కాని సహాయంతో నడిపిస్తాం. చిన్న అగ్గిరవ్వ పెద్ద అడవిని తగలబెడుతుంది. అలాగే మన శరీరంలో, శరీర భాగాల్లో, అవయాలలో నాలుక చాలా చిన్నదే. కానీ ఈ నాలుక నరకాగ్ని లాంటిది. సాతాను నాలుకను బాగా వాడుకుంటాడు, బాగా మండిస్తాడు. ఆ మంటలో కాలిపోయేవారు ఎందరో ఉన్నారు. కీడు కలిగించేది నాలుక. గొప్ప వ్యక్తి, ప్రార్థన పరుడు నాశనం అవ్వడానికి, మంచి స్నేహము పాడైపోవడానికి, భార్యాభర్తలు ఒకరి నుండి ఒకరు దూరమైపోవడానికి నాలుకే కారణం. నాలుక ద్వారానే ఎక్కువ పాపాలు జరుగుతూ ఉంటాయి. ఏ నరుడును ఈ నాలుకను సాధుపరచుట అసాధ్యము. కీడు కోసం మాట్లాడడానికి ఈ నాలుక నిత్యము ఎదురు చూస్తూ ఉంటుంది. నాలుక మరణకరమైన విషముతో నిండి ఉంది అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, చాలామందికి 2 నాలుకలు ఉంటాయి తెలుసా మీకు? బాగా స్తుతిస్తారు, బాగా ప్రార్థన చేస్తారు. అదే నాలుకతో భయంకరమైన శాపవచనాలు, పాపపు మాటలు, నీచమైన మాటలు, దుర్మార్గపు మాటలు మాట్లాడతారు. 2 నాలుకలు కలిగి ఉండటం అసాధ్యము. ప్రియులారా, ఈ ప్రకృతి నుండి కొన్ని ఉదాహరణలను మనం చూడాలి. తీయగా మాట్లాడతారు, తీయగా ప్రార్థన చేస్తారు. కానీ ఆ తీయదనము వారిలో ఉండకుండా విషం ఉంటుంది. 2 నాలుకలు గలవారు విషపూరితమైన నాలుక గలవారై ఉంటారు అనే విషయాన్ని ఎన్నడూ మర్చిపోకూడదు. నీటి బుగ్గ నుండి నీరు ఉబ్బుకి వస్తుంది. మంచినీళ్ళలో బుగ్గ నుండి మంచినీళ్ళు వస్తాయి. ఉప్పు నీటి నుండి ఉప్పు నీళ్ళే వస్తాయి. అదే రీతిగా ఒక రకం చెట్టు నుండి ఒక రకమైన ఫలాలే వస్తాయి. అంజురపు చెట్టు నుండి అంజురపు పండ్లు వస్తాయి. ద్రాక్ష తీగ నుండి ద్రాక్షలు వస్తాయి. నీటిని బట్టి, నీటి బుగ్గను బట్టి, చెట్టును బట్టి ఆ పండ్లను మనము గుర్తిస్తాం. అదే రీతిగా ఒకని మాటలను బట్టి వారు ఎలాంటి వారో, వారి మాటలు మంచిగా ఉన్నాయా, చెడ్డగా ఉన్నాయా, ఆ మాటలను బట్టి మనము అంచనా వేయగలము. నాలుక అణుబాంబు లాంటిది. జాగ్రత్త సుమా. ఈ నాలుకను నిత్యం కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది,
మీరు శాంతితో, నెమ్మదితో, సమాధానంతో, ఆరోగ్యంతో జీవిస్తారు. దేవుడు వాక్యం వింటున్న మనలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నాలుక విషయంలో ఎన్నో విషయాలు మా జ్ఞాపకం చేశారు. నిజమే, మేము వింటున్నప్పుడు మా నాలుక ద్వారా ప్రభువా నాయనా ఎంత నష్టపోతున్నామో మాకు తెలుసునైనా, తెలిసినా అదే నాలుకతో అలాగే నైనా ప్రభువా ఆ విషనాగు ఆ నాలుకలో ఉందని జ్ఞాపకం చేశారు. ప్రభువా ఆ నాలుకను మేము కంట్రోల్ చేసుకుంటూ మిమ్మల్ని స్తుతించే నాలుక, మిమ్మల్ని ఆరాధించే నాలుక, పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి మీ నామాన్ని స్మరించే ఈ నాలుక ప్రభువా మీకు మహిమార్థమై ఉపయోగించుకోమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.